శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఏ ప్రసాదాలు పెట్టాలి, పూజ చేసినాక అమ్మవారికి ప్రసాదాలు ఏం చేయాలి, ఇంకా అమ్మవారు ఈరోజు ఏ అవతారంలో ఉంటుంది, ఆ అమ్మవారికి గురించి అంతా కూడా పూజ అంతా కూడా నేను సింపుల్గా తేలికగా చేసుకునే పూజా విధానం చూపిపోతున్నాను. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవ్వద్దండి. తప్పకుండా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. అయితే సులువుగా చేసుకునే పూజా విధానం అని నేను అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి. ఛానల్లోకి వెళ్ళి మీకు సులువుగా చేసుకునే విధానం కనిపిస్తుంది. ఇంకెక్కడ వీడియోలోకి వెళ్తే నిన్న పెట్టిన పువ్వులు కానీ అక్షంతలు కానీ అవన్నీ కూడా మనం శుభ్రంగా తీసేసుకోవాలండి. అక్షంతలు అయితే ఒక ప్లేట్లోకి తీసుకోండి. అమ్మవారికి పూజ చేసినాయి కాబట్టి చాలా మంచిది. ఇంకా పువ్వులు అయితే తీయండి, తీసి శుద్ధంగా తుడుచుకోండి. పీట అంతా కూడా అమ్మవారిని ఎవరిని కదపొద్దు. ఈరోజు కామాక్షమ్మ దీపాన్ని కూడా కదపొద్దు, వినాయకుడిని కూడా కదపొద్దు. ఈరోజు శుక్రవారం కదండి. కామాక్షమ్మ దీపాన్ని కూడా ఇవాళ తీయొద్దు. ఎందుకంటే లోపల ఏదైనా చిన్న క్లాత్ పెట్టి తుడిచేసి ఆయిల్ అంతా నిన్నటిది మామూలుగా కొత్తగా ఆయిల్ వేసి పూజ చేసుకోవచ్చు. ఇంకా వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలు కూడా అన్నీ తీసేసుకోండి. ఇంకా పైన పీట మీద మనం అక్షంతలతో పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి, ఇవి కూడా చక్కగా అన్నీ తుడిచి ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. అక్షంతలు పూజ చేసినాయి కదండి, మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు మనం తల మీద వేసుకొని పోవచ్చు. చాలా మంచిది. మనం అవన్నీ కూడా చక్కగా ప్లేట్లోకి జమ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అమ్మవారికి చక్కగా ఈరోజు అమ్మవారు మహాచండీ రూపంలో దర్శనమిస్తారు. మహాచండీ అంటే కొంచెం ఆగ్రహంగా ఉంటుంది. చండీ అనగానే తెలుస్తుంది కదా, ఆగ్రహంగా ఉంటుంది. అందుకని నేను ఈరోజు అమ్మవారికి వేపమండలు పెట్టుకుంటున్నాను. వేపమండలు సెలవండి, సెలవు కోసం పెడతాం. ఊరిలో చూడండి గ్రామ దేవతలకు కూడా అమ్మవార్లకి ఆగ్రహంగా ఉంటారని వేపమండలతో పూజ చేస్తుంటారు. అయితే ఇక్కడ నేను పసుపు రంగు పువ్వులు చూపించాను కదా, ఈ పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తున్నాను. ఈరోజు అమ్మవారు 5వ రోజు మహాచండీ రూపంలో అమ్మవారు పసుపు రంగు చీరతో దర్శనమిస్తారు మనకి. అందుకని నేను పసుపు రంగు పూలతో పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ లలితాదేవి అమ్మ ఫోటో పెట్టాను కదండి, ఆ ఫోటోకి పూలు పెట్టే అవకాశం లేకపోతే నేను డబల్ టేప్ పెట్టి పెట్టుకుంటున్నాను. ఇది బాగుంది. అయితే లలితాదేవి అమ్మ ఫోటో పెట్టుకోవాలంటే ఉంటే పెట్టుకోవచ్చండి. నా కాడ ఉంది కాబట్టి నిన్న అమ్మవారి పూజ కాబట్టి పెట్టాను. ఇంకా అన్నపూర్ణమ్మదేవి ఫోటో కూడా మీ కాడ ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఏం కాదండి. లేకపోయినా ఏం కాదు. మనం దుర్గాదేవిని అన్ని రూపాల్లో పూజిస్తాం కాబట్టి దుర్గాదేవినే పూజించుకోవచ్చు. మా కాడ ఉంది కాబట్టి పెట్టాను, లేకపోతే ఏం బాధపడే అవసరం లేదు. లేదే పెట్టుకోలేకపోయేమే అని నేను చెప్పాను కదండి. సింపుల్గా పూజా విధానం అనేది అమ్మవారు సింపుల్గా మనకు పూజా విధానం చూపిస్తున్నాను కదా. తర్వాత ఇక్కడ అందరికీ పూలతో అలంకారం చేశానండి. ఈరోజు అన్ని పసుపు పువ్వులతోనే అమ్మవార్లకు అలంకారం చేశాను. ఎందుకంటే ఈరోజు అమ్మవారు మహాచండిగా దర్శనమిస్తారు కాబట్టి వేపమండలు పసుపు పువ్వులతోనే అమ్మవారిని పూజ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ పాదాలు పెట్టేదానికి పువ్వుల మీద అమ్మవారి పాదాలు పెట్టుకుంటున్నాను. నేను రోజు కూడా ఏదో ఒక పువ్వుల మీదే అమ్మవారి పాదాలు పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ అమ్మవారికి ముందైతే ఈ కామాక్ష దీపంకి మామూలు దీపాలకు కూడా చక్కగా ఆయిల్ వేసి ఒత్తులేసి ఇప్పుడు దీపాలు వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు వినాయకుడి పూజ చేసుకోవాలండి. మనం ఫస్ట్ ఏది చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కదా, ధూపం వేసుకోవాలి. ముందు ధూపం వేసుకొని పూజకు ముందు అప్పుడు తర్వాత వినాయకుడికి పూజ కన్నా ముందు నేను ఈరోజు ఇక్కడ అక్షంతలు చూపిస్తున్నాను. కొన్ని బియ్యం తీసుకొని పసుపు కొంచెం ఆవు నెయ్యి వేసుకొని పసుపు అక్షంతలు తయారు చేసుకుంటున్నాను. ఈరోజు మహాచండికి పసుపు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ పసుపు అక్షంతలతో పూజ చేద్దామని పసుపు అక్షంతలు కలిపాను. దీనికి ఆవు నెయ్యే ఉండాల్సిన అవసరం లేదండి. ఒకవేళ ఆవు నెయ్యి లేదు మా కాడ అనుకుంటే కొంచెం మనం పూజ చేసే ఆయిల్ కూడా వేసి కలుపుకోవచ్చు. చాలా మంచిది పసుపు అక్షంతలతో పూజ చేస్తే. అమ్మవారు మహాచండీ రూపంలో ఉంటుంది కాబట్టి ఉగ్ర రూపం కొంచెం ఉగ్రంగా ఉంటారు కాబట్టి మనం ఇలా పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు వేపమండలు, ఇట్లా పసుపు రంగు పువ్వులతో పూజ చేయడం వల్ల చాలా చాలా మంచిది మన ఇంటికి. తర్వాత స్వామివారికి గంధం, కుంకుమ, అక్షంతలు, వస్త్రం అన్నీ సమర్పించి ధూపం కూడా వేసి తాంబూలం పెట్టుకుంటున్నాను. ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు తండ్రి అని ఆ స్వామికి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వినాయకుడికే మనం ఏ పూజ చేసినా ముందు చేస్తాం కాబట్టి ఆయనకి బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి హారతి ఇచ్చి ఇప్పుడు అక్షంతలేసి ఆయన పాదాల మీద దండం పెట్టుకోవాలి, నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే
ఆయన లేకపోతే పూజే ఉండదు. ఎందుకంటే ఆయనకి పూజించినాకే మనం ఏ పూజని చేయాలి. ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు, నిన్ను 9 రోజులు పూజించుకునే అవకాశం మాకు కల్పించు తండ్రి అని ఆయనకి దండం పెట్టుకొని తర్వాత ఆయన్ని కదిపి అక్కడే పెట్టి యథాస్థానంలో పెట్టి ఇప్పుడైతే అమ్మవారి పూజ చేసుకునేదానికి ముందుగా దీపాలకు పూజ చేసుకోవాలి. దీపాలకి అక్షంతలు, కుంకుమ, గంధము సమర్పించుకోవాలి. నేను ఈరోజు చిన్న దీపాలు పెట్టుకున్నానండి, పెద్దవి పెట్టుకోలేదు. అవి కూడా క్లీన్ చేశాను కానీ పెట్టుకోలేదు. పెద్దవి పెట్టుకుంటే ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది కదా, అది కొంచెం అడ్డం వస్తున్నట్టు అనిపించింది. కానీ ఇంకా చిన్న దీపాలు పెట్టుకోవాలనిపించింది. లాస్ట్ రోజు మళ్ళీ పెద్ద దీపాలు పెట్టుకుందాము. ఇంక ఇక్కడైతే దీపాలకు కూడా కుంకుమ, గంధం అన్నీ అలంకరించేసాను. పూలు కూడా పెట్టుకున్నాను. పూలు పెట్టుకుని నమస్కారం చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ రాగి చెంబుతో కూడా నీళ్ళు పెట్టుకోవాలి అమ్మవారికి. తర్వాత ఈరోజు మహాచండీ రూపంలో ఆమె దర్శనం ఇస్తారు కాబట్టి ఆమెకి ఇంకా పూజ చేసుకుందాము అమ్మవారికి. ఈ అమ్మవారికి కొంచెం ఆగ్రహం ఉంటుంది అంటారు, మహాచండీ కదా ఆమె. ఈ అమ్మవారికి పసుపు రంగు పువ్వులతో పూజ చేయటం వల్ల మనకి అన్ని శుభాలే కలుగుతాయని నమ్మకం అండి. మన నమ్మకం కూడా అదే అమ్మవారిని. ఇంకెక్కడైతే నేను పువ్వులు, గంధము, అక్షంతలతో పూజిస్తున్నాను. అమ్మవారిని పూజించేటప్పుడు ఓం మహాచండీ అయి నమః అనుకుంటూ పూజించుకోండి. చాలా మంచిది ఇట్లా చేస్తే అమ్మవారికి. తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు కూడా ఉంటాయండి. అమ్మవారి అష్టోత్తరాలు ఇంకా అమ్మవారికి ఎన్నో ఉంటాయి కదా సూత్రాలు, అవన్నీ కూడా చదువుకోవచ్చు. నేను ఇక్కడైతే అమ్మవారికి పువ్వులు, అక్షంతలు, గంధం, కుంకుమ సమర్పించాను. తర్వాత అమ్మవారి పాదాల మీద కూడా అక్షంతలు వేసి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి పాదాలకు కూడా నమస్కారం చేసుకున్నాను. తర్వాత ధూపం వేసుకోవాలి. మహాచండీ అమ్మవారికి ధూపం చాలా వేయండి, కొంచెం ఎక్కువ వేస్తే చాలా మంచిది. ఇంక ఇక్కడైతే అష్టోత్తరం చేసుకుంటున్నాను. అష్టోత్తరాలు చాలామంది చదువుకుంటారు, బుక్ ఉంటుంది కాబట్టి. బుక్లో లేకపోతే ఫోన్లో అయినా పెట్టుకోండి, ఉంటాయి. శ్రీ మహాచండీ అమ్మవారి అష్టోత్తరాలు అని కొడితే వస్తుంది. అవి చదువుకుంటా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. లేదంటే మనం ఏమీ రావు మనకి, అవి కుదరవు అనుకుంటే ఓం మహాచండీ అయి నమః, ఓం మహాచండీ అయి నమః, ఓం మహాచండీ అయి నమః, ఓం మహాచండీ దేవి అయి నమః అనుకుంటూ కూడా అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకోవచ్చండి. చాలా మంచిది. అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడలు ఉండవు. ఎందుకంటే అమ్మవారు పూజించడం వల్ల ధైర్యం, తేజస్సు, చదువు, సౌభాగ్యం, ధైర్యం అనేది ఎక్కువ వస్తుంది. అమ్మవారు మహాచండీ రూపంలో ఉంది కాబట్టి శత్రుపీడలు ఉండవు, దిష్టి దోషాలు కూడా పోతాయి అమ్మవారిని పూజించడం వల్ల. అమ్మవారికి భయపడి ఎలాంటి దిష్టి దోషాలు మన దగ్గరికి కూడా చేరవండి. చాలా మంచి పూజా విధానం. తప్పకుండా ఇలా అమ్మవారిని పూజించండి, చాలా మంచిది. ఇంట్లో ఇలాంటి పూజ జరిగితే, మహాచండీ పూజ జరిగితే ఒక యాగం జరిగినట్టే, చాలా మంచిది. ఇక్కడైతే నేను కుంకుమతో అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను ఓం మహాచండీ అయి నమః, ఓం మహాచండీ దేవి అయి నమః అనుకుంటూ పూజ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కుంకుమ పూజ చేసుకుంటున్నాను. ఈ కుంకుమ రోజు అందరికీ తెలుసు, నవరాత్రుల్లో కుంకుమ పూజ ముఖ్యంగా చేసుకోవాలి. రాత్రిపూట చాలా మంచిది ఈ కుంకుమ పూజ చేసుకోవడం వల్ల. ఈ కుంకుమ పూజ వల్ల కుంకాన్ని మనము ఈ 9 రోజులు భద్రపరచుకొని రోజు పెట్టుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే అమ్మవారికి అన్ని పూజలు అయినాక నేను తాంబూలం సమర్పించుకుంటున్నాను. తాంబూలం సమర్పయామి అని తాంబూలం సమర్పించుకొని తర్వాత ఈరోజు అమ్మవారికి నేను వడపప్పు, సలివిడి ప్రసాదంగా నివేదన చేస్తున్నాను. చెప్పాను కదా, చండీ అమ్మవారని, మహాచండీ ఆమె కోపంగా ఉంటుంది. ఆమెను చల్లవపరిచేదానికి మనం ఇలాంటి ప్రసాదాలు పూజలో పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి ఇవాళ కొబ్బరికాయ నివేదన చేశాను నేను. తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను. ఈ హారతి ఇచ్చుకునేటప్పుడు అమ్మవారి పాటలు పెట్టుకోండి, చాలా మంచిది. అమ్మవారి మంగళహారతి ఉంటుందండి, ఆ మంగళహారతి పెట్టుకొని కానీ హారతి ఇచ్చే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది. నేనైతే రోజు అమ్మవారి పాటలు పెట్టుకొని, మనకు రాకపోయినా మనం పాట పెట్టుకొని అమ్మవారికి ఇవ్వచ్చు, చాలా మంచిది. ఇలా అమ్మవారికి ఇచ్చి అందరికీ చూపించి హారతి మనం కూడా తీసుకోవాలి. ఇది చాలా మంచిదండి. ఇప్పుడైతే ఈ పువ్వుల మీద ఇక్కడ ఇదంతా కూడా కొంచెం ఒక పువ్వు తీసుకొని ఇలా చల్లుకొని అమ్మవారికి నివేదన చేసేయాలి. ఇలా అమ్మవారికి నివేదన చేసినాక ఇప్పుడు మనం కూడా హారతి తీసుకోవాలి. ఇదేనండి ఈరోజు పూజా విధానం అంతా కూడా. మీకు నచ్చద్దు అనుకుంటున్నాను. ఇప్పుడు
ఇలా తీసుకొని ఇప్పుడు మీకు నచ్చద్దు అనుకుంటున్నాను. ఇప్పుడైతే అమ్మవారికి ధూపం వేసుకోండి. ధూపం ఎక్కువ వేసుకోండి. ఏమి ఉగ్రరూపంతో ఉంటుంది కాబట్టి మహాచండి కొంచెం ధూపం ఎక్కువ వేసి అమ్మవారికి చూపిండి. చాలా చాలా మంచిది. ఇలా ధూపం వేసి అమ్మవారికి చూపించి ఇంట్లో కూడా అంతా ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. ఇదైతే తప్పకుండా చేయండి ధూపం అనేది. అయితే నేను కప్పు సాంబ్రాణిలో కొంచెం సాంబ్రాణి కూడా వేసాను, అందుకే ఎక్కువ ధూపం వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు. ఇలా అమ్మవారికి ధూపం కూడా వేసుకొని ఇప్పుడైతే ధూపం కూడా అమ్మవారికి చూపించేసి తర్వాత అక్షంతలు తీసుకోండి, ఆత్మ ప్రదక్షిణ చేయండి. ఆత్మ ప్రదక్షిణ చేసి అమ్మవారి పాదాల ముందేసి పూజలో ఎలాంటి తప్పులున్నా క్షమించు తల్లి అని అమ్మవారిని అడగండి. అంతేకాదండి, అమ్మ మహాచండి నీకు పూజ చేసుకోవాలని అనుకుంటున్నాము 9 రోజులు. మమ్మల్ని ఈ పూజలో నుంచి సంతోషంగా పూజ చేసుకునే అవకాశం ఈ తల్లి మాకు అని మమ్మల్ని కరుణించి కాపాడు తండ్రి, ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా చూడు తల్లి అని మొక్కుకోండి. ఇదేనండి ఈరోజు వీడియో.